మా ఇంటికి ఎవరైనా రావాలంటే చాలా బెదిరుకుంటుంది. నేను కూడా ఆ ఇంట్లో ఉండాలంటే నాకు చాలా భయం. అసలు నాకు తెలియని బాధ, వేదన. అసలు మా ఇంట్లో నేను ఉండాలంటేనే చాలా భయం అవుతుండే. అలాంటిది ఓ రోజు రాకేష్ అన్న మా ఇంటికి వచ్చిండు. వస్తే అన్నకు చాలా చీకటి అనిపిస్తుంది. చాలా చీకటి అనిపించి ఇంకా మా ఆయన కూడా అసలు ఇంకా పాస్టర్లు అంటేనే తిడుతుండే. నేను పోతే కూడా అక్కడ మేము అల్వాళ్ళకి వెళ్తుంటిమి. అక్కడ పాస్టర్ను కూడా కొట్టడానికి వెళ్ళిండు. మా భార్యను ఎందుకు ఈ చర్చికి రానిస్తావు అది ఇదని. అసలు చర్చి అంటేనే ఆయనకు చాలా కోపం. మా పిల్లలకు పేర్లు పెడితే కూడా పాస్టర్ను మస్తు తిట్టిండు. అలాంటిది ఇంకా అన్న ద్వారా అసలు ఎంత అంటే అంతగానో మారిండు. మా వాళ్ళైతే చాలా అసలు ఎంతగానో మారిండు. ఈయన అసలు ఎప్పుడు వదిలిపెడతాడో ఏమని అన్నట్లు చాలా బాధపడుతుంది. అలాంటిది రాకేష్ అన్న ద్వారా మా కుటుంబం అసలు ఎంతగానో మారింది. మా ఆయన కూడా చాలా మారిండు. మా ఇంట్లో కూడా చాలా శాంతి సమాధానం కలిగింది. మరి అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి మా ఆయన మరి రాకేష్ అన్నను పట్టుకొని చాలా ఏడ్చిండు. అన్న నేను చాలా సేవకులను దూషించిన, మరి కొట్టడానికి కూడా వెళ్ళిన అన్నాన్ని చాలాగానో అన్నను పట్టుకొని చాలా ఏడ్చిండు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నను అతుక్కొని ఉన్నాడు. ఇంకా మేము దేవుళ్ళు ఎదగాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నాడు.